సౌత్ కొరియాలో ఒక వింత గేమ్ ఉంది, ఒక వింత కాంపిటీషన్ ఉంది. అదే డూయింగ్ నథింగ్. అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం, ఏమీ చేయకుండా, ఏ కదలిక లేకుండా, మన హార్ట్ బీట్లో ఎటువంటి ఎమోషన్ చూపించకుండా, అంటే ఎటువంటి హార్ట్ బీట్లో చేంజ్ రాకుండా 90 నిమిషాల పాటు కూర్చుంటే మనమే పెద్ద విన్నర్ కావచ్చు అనమాట. మనందరూ తెలుసు ఈ మధ్య కాలంలో హజిల్ బజిల్ లైఫ్ స్టైల్, హడావుడి లైఫ్ స్టైల్, అదేవిధంగా చాలా బిజీగా ఉన్నానని చూపించుకోవడం, బర్న్అవుట్ కల్చర్. అంటే అబ్బా 15 గంటలు పనిచేశాను, 20 గంటలు పనిచేశానని చెప్పుకోవడం, దాన్ని మనం బాగా ప్రైజ్ చేస్తున్నాం, దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. వారానికి 70 గంటలు పనిచేసావా, 100 గంటలు పనిచేసావా, రోజుకి ఎన్ని గంటలు నిద్రపోయావు, ఎన్ని గంటలు పనిచేసావు, వీటి మీదే మన చర్చ అంతా. అలా కాకుండా సౌత్ కొరియా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఒక కాంపిటీషన్ పెడుతున్నారు. అదే డూయింగ్ నథింగ్ కాంపిటీషన్. సౌత్ కొరియా వాళ్ళు దాన్ని స్పెషల్ స్పోర్ట్ గా కూడా గుర్తిస్తారనమాట. అదొక గేమ్ లాగానే 90 నిమిషాల పాటు, అంటే గంటన్నర పాటు మనకి ఏ కదలిక ఉండకూడదు, ఫోన్ పెట్టుకోకూడదు, మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు, మోషన్లెస్ గా మనం ఒకటే చోట ఉండి మనం చాలా బ్లాంక్ గా మెంటల్ గా స్టిల్ స్టేట్ లో ఉండాలన్నమాట. ఎటువంటి ఎమోషన్స్ లేకుండా జోనింగ్ అవుట్ అనమాట. అంటే మనం ప్రస్తుతం సర్కమ్స్టెన్సెస్ నుంచి, ప్రస్తుతం రోజు చూసే లైఫ్ నుంచి మన మైండ్, మన మెంటల్ యాక్టివిటీ అనేది ఒక మెంటల్ బ్లైండ్నెస్ లేదా మెంటల్ బ్లాక్నెస్, అంటే మానసికంగా స్తబ్దుగా ఉంటాం. అక్కడ మనకి టెస్ట్లు కూడా చేస్తారు. మన హార్ట్ రేట్ పెరుగుతుందా, మనలో ఎటువంటి కదలికలు వస్తున్నాయి, అలా టెస్ట్ చేసి ఎవరు బెస్టో చూస్తారనమాట. ఈ డూ నథింగ్ కాంపిటీషన్ లేదా దీన్ని స్పేస్ అవుట్ కాంపిటీషన్ అని కూడా అంటారనమాట.